రంగారెడ్డి జిల్లా మానూరు మండలం షలిర్ఘా గ్రామంలో దారుణం జరిగింది. ఇంజెక్షన్లతో వైద్యం వికటించి 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రశాంత్ సాయి మృతి చెందాడు. దగ్గు రావడంతో బుధవారం గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా ఇంజెక్షన్ వేశాడని, దాంతో ఇన్ఫెక్షన్ ఏర్పడి ఒళ్లంతా నల్లగా మారి బొబ్బలు ఏర్పడడంతో బీదర్ ఆసుపత్రికి తరలించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రశాంత్ సాయి మృతి చెందాడని తెలిపారు. ప్రశాంత్ మృతికి కారణమైన ఆర్ఎంపీ డాక్టర్పై చర్యలు తీసుకోవాలని మానూరు పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నా పేరు విట్టలు, నేను వాళ్ళ పెద్ద డాడీని. అయితే ఏమైందంటే మామూలుగా జలుబులాగా వచ్చిందనమాట. బాబుకు జలుబులాగా వచ్చిందని చెప్పి ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్ళారు అనమాట. ఆర్ఎంపీ కూడా కాదు, ఆయన మామూలుగా ఏదో డాక్టర్ లాగా అనమాట. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన ఏం చేసిందంటే సిరప్ ఇచ్చే బదులు ఏం చేసిందంటే డైరెక్ట్గా ఆయన ఇంజక్షన్ ఇచ్చేసాడు. అది ఇంజక్షన్ ఏంటంటే డైరెక్ట్గా మన కిడ్నీ సైడ్కి ఇస్తే అది ఇన్ఫెక్షన్ లాగా అయింది. ఇన్ఫెక్షన్ లాగా అయితే మళ్ళీ అదే రోజు తగ్గుతుంది అని చెప్పి వేరే ఇంకొక ఆయన దగ్గర తీసుకెళ్ళారు, ఇంకొక డాక్టర్ దగ్గరికి. పని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేసిండంటే సిరప్, మన గ్లూకోజ్లో సిరప్ ఇచ్చేసాడు. అది ఏంటంటే రెండు ఎఫెక్ట్ అయ్యి ఆయనకు బాగా ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయాడు అనమాట. మళ్ళీ ఏంటంటే మేము వాళ్ళే ఏం చేసినా వాళ్ళే సజెషన్ ఇచ్చారు బిదర్కు తీసుకెళ్ళాలని చెప్పి. బిదర్ తీసుకెళ్తుంటే మధ్యలో చనిపోయాడు. ఎట్లనైతే నరాలు దాకా కొనుక్కుంటే అన్నట్టు మరొక నొప్పి తట్టకొచ్చింది. తట్టకపోతే మరొక బుద్ధి ఇచ్చింది, చేతిలో చూసింది అందులోనే ఇచ్చింది. ఆయన గోళీలు ఇచ్చింది కానీ గోళీ తీయలేదు. సోది బుడ్డి ఒకటి ఇచ్చింది. ఇక అది ఇచ్చిన సంతిగా ఒక్కొక్కసారి వాంతికి చేసుకున్నాడు. వాంతికి చేసుకోగానే ఇక కాళ్ళకి తీమిరి వచ్చిందని అదే కాళ్ళకి తీమిరి వచ్చింది. కాళ్ళు ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, అసలు ఏంటి పరిస్థితి, ఏంటి అక్కడ ఏం ఇంజెక్షన్ ఇచ్చాడు, అప్డేట్స్ ఏంటి? వైద్యం నారాయణ హరి అనే పదానికి కలంకలం తెచ్చే విధంగా ఈ మధ్యకాలంలో ఎలాంటి విద్యార్హతలు లేకున్నా కానీ వైద్యానికి పూనుకుంటున్నారు. ఈ ఆర్ఎంపీ డాక్టర్ల పేరుతో మారుమూల ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండలం షాల్గిరా గ్రామం చెందిన 9వ తరగతి విద్యార్థి ప్రశాంత్ సాయి అనే విద్యార్థి జ్వరం రావడంతో అతన్ని ఇంజెక్షన్ తీసుకెళ్లి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించుకోవడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుపోయి చూపించడంతో అక్కడ ఆ ఆర్ఎంపీ డాక్టర్ ప్రశాంత్ సాయికి దగ్గు అవన్నీ ఉండడంతో వైరల్ ఫీవర్ అనుకుని అతనికి ఇంజెక్షన్ చేయడం జరిగింది. ఆ ఇంజెక్షన్ కాస్త అతనికి ఇన్ఫెక్షన్ గా మారి అతను బాలుడు ఇన్ఫెక్షన్ ఏర్పడి వల్లంతా నల్లగా మారి బొబ్బలు రావడంతో ఆ బాలుని బిదర్ ఆసుపత్రికి తరలించారు. ఆ బిదర్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినారు. ఈ మృతికి కారణమైన ఆర్ఎంపీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి మనూరు పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ చేసుకుని అసలు ఆ వైద్యం ఎందుకు చేశాడు, ఎలాంటి ఇంజెక్షన్స్ ఇచ్చాడని చెప్పి దాని మీద పరిశీలన చేపట్టారు. ప్రస్తుతమైతే ఈ మారుమూల ప్రాంతాల్లో ఆర్ఎంపీ డాక్టర్లు చలమణి అవుతున్నారు. ఈ గ్రామాల్లో రూరల్ హెల్త్ సంబంధించిన ఎలాంటి ఆసుపత్రులు అందుబాటులో లేకపోవడంతో ఈ తాండావాసులు అందరూ ఆర్ఎంపీ డాక్టర్ను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ ఆర్ఎంపీ డాక్టర్లు తమకు వచ్చిన వైద్యం వచ్చి రాని వైద్యాన్ని ఏదో ఒక ఇంజక్షన్ ఇచ్చేసి వాళ్ళను వైద్యం చేద్దామనే ప్రయత్నం కొనసాగించగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. విజయ. ఓకే, రైట్, థ్యాంక్ యూ బాసిత్. H1B వీసా యాన్యువల్ ఫీజు $1,00,000 పెంచుతూ ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో ఐటీ సంస్థలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అసైన్మెంట్లో H1B, H4 వీసాదారులు తక్షణమే అమెరికా నుంచి తిరిగి రావాలంటూ తమ ఉద్యోగులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. అయితే H1B1Bపై లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో స్థిరపడి అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఇన్ఫోసిస్ నుంచి 1,00,000
1,48,000 మంది ఉద్యోగులు, టీసీఎస్ నుంచి 1,20,000 మంది, విప్రో నుంచి 60,000 మంది, హెచ్సిఎల్ నుంచి 57,000 మంది, అలాగే టెక్ మహీంద్రా నుంచి 22,000 మంది ఉద్యోగులు అమెరికాలో H1Bపై ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఇతర దేశాలలో ఉన్న H1B, H4 వీసాదారులు సెప్టెంబర్ 21 లోపు అమెరికాకు తిరిగి రావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు అంతర్గత ఈమెయిల్ పంపించినట్లు రాయిటర్స్ కథనం వెల్లడించింది. అయితే అమెరికాలోనే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడే పని కొనసాగించాలని సంస్థ సూచించినట్లు సమాచారం. అయితే దీనిపై మైక్రోసాఫ్ట్ అధికారికంగా సంప్రదించాల్సి ఉంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఐటీ రంగంపై ఎలాంటి ప్రభావం పడుతుందో అనే ఆందోళన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు ఈ సూచనలు చేసినట్టు తెలిసింది. ప్రఖ్యాత టెక్ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి సంస్థలు నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికా ప్రాజెక్టులలో ఉంచడానికి చాలా కాలంగా H1B వీసాలను వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాలలో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెనుభారంగా మారనున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్లోకి వెళ్లాలన్న ఆలోచన తనకు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. కాళేశ్వరం అంశంలో తప్ప హరీష్ రావుపై నాకు వేరే కోపం లేదని అన్నారు. సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక సిద్ధమైందని స్పష్టం చేశారు. ఆల్మట్టిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని, ప్రభుత్వం వెళ్లకుంటే జాగృతి తరపున మేము సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కవిత తెలిపారు. మహారాష్ట్ర ఇప్పటికే స్పందించి కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించిందని, ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకోవడం తప్ప ఏమీ ఉండదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. కృష్ణా నది విషయంలో కూడా మరి అనేక సందర్భాల్లో చర్చించి ఫైట్ చేసినటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించుకోవాలి. మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే మనకు ఇబ్బంది అవుతుంది కృష్ణా నది కర్ణాటకను దాటి రావడం అని చెప్పి పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో కేసేస్తే ఆల్మట్టి డ్యామ్ హైట్ పెరగకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనందరికీ కూడా స్టే వచ్చింది. అటువంటి స్టేను ఇప్పుడు కర్ణాటక ఉల్లంఘిస్తూ మరి 1,70,000 ఎకరాలను సేకరించడానికి 70,000 కోట్లను రిలీజ్ చేస్తూ మొన్న కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ తీసుకున్నటువంటి నిర్ణయం మీద తక్షణమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించారు. వీళ్ళు ఇట్లా 5 మీటర్లు ఎత్తు పెంచుకుంటే 100 టీఎంసీలు నీళ్లు నిల్వ కృష్ణాలో ఉంచుకుంటే మా మహారాష్ట్రలో 2 జిల్లాలు మునిగిపోతాయి కాబట్టి మేము దీనికి ఒప్పుకోము, మేము సుప్రీంకోర్టుకు పోతామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉంది,
వాళ్ళు ప్రకటించడం జరిగింది. మరిగా మన తెలంగాణ అత్యంత దారుణంగా మనం దుఃఖపడతాం. ఒకవేళ ఆల్మట్టి కనుక 5 మీటర్లు హైట్ పెంచుకొని 100 టీఎంసీలు కనుక వాళ్ళు నిలవ ఉంచుకుంటే నిజంగా కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకున్నాడు తప్ప ఇంకో దానికి పనికిరాని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే నారాయణపూర్ దాటి ఆల్మట్టి దాటి మన తెలంగాణకి కృష్ణా నది రావడానికి ఆగస్టు దాటిపోతుంది. అయితే బీభత్సంగా వర్షాలు పడితే తప్పితే వరద రానటువంటి పరిస్థితి మనకి ఇప్పటికే ఉన్నది. అటువంటిది ఇంకొక 5 మీటర్లు పెంచితే 100 టీఎంసీలు నిలవ ఉంచితే కృష్ణా నది అనేటటువంటిది కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుంది. మరి ఈ విషయం గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరికి అర్థం అవుతుందా అర్థం అవుతలేదా అనేటటువంటి మీమాంసలో బాధలో తెలంగాణ బిడ్డలందరూ కూడా ఉన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా పథకం నేపథ్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయ్య పాల్గొన్నారు. లబ్ధిదారులకు కుట్టు మిషన్లు అందజేశారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వమని, రాష్ట్ర ప్రభుత్వం అందించే అభివృద్ధి పథకాలు ప్రతి నిరుపేదకు అందుతాయని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణ హత్య జరిగింది. సిరిసిల్ల మాజీ కౌన్సిల్, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సిరిగిరి రమేష్ ను గుర్తు తెలియని వ్యక్తులు కారులోనే గొంతు కోసి చంపేశారు. భూ తగాదాలే కారణమని అనుమానం వ్యక్తమవుతుంది. రమేష్ గతంలో కూడా ఇలాంటి కేసుల కారణంగా జైలుకు వెళ్లి వచ్చినట్లు సమాచారం. మరోవైపు నిందితుడు పోలీసుల అదుపులోకి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నా అధికారిక ధృవీకరణ ఇంకా వెలుగుపడలేదు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరౌండ్ 8 మనకి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇక్కడ నందికమాన్ దగ్గర వేములవాడ టౌన్ జ్యూరిస్డిక్షన్లో నందికమాన్ దగ్గర ఒక కార్లో ఒక వ్యక్తి అపారెంట్ సిరిగిరి చూడగానే అది అపారెంట్లీ ఒక మర్డర్ లాగా కనిపిస్తుంది. సో అది చూడడం కోసం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ చనిపోయిన వ్యక్తి వాళ్ళ భార్య అండ్ వాళ్ళ రిలేటివ్స్ కూడా చూసి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళ నుంచి మనం ఒక కంప్లీట్ తీసుకొని కేసు చేసి దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఎట్లా ఉంటే అట్లా వాళ్ళ మాకు కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడైతే మర్డర్ లాగా కనిపిస్తుంది, అందులోనే మనం పిటిషన్ తీసుకుంటాం. సో దాని నుంచి తర్వాత తదుపరి డీటెయిల్స్ అన్ని రివీల్ చేస్తాం. వస్తే ఇన్వెస్టిగేషన్ ఒక కొంచెం క్లారిటీ వస్తుంది. సిరిగిరి రమేష్ తన పేరు. ఆల్రెడీ చూస్తే కేసులు అయితే ఉన్నాయి, చాలా మటుకు చీటింగ్ అండ్ ఎక్స్టోర్షన్ కేసెస్ ఉన్నాయి. మనం చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇంతవరకు తెలుసు. ఇంకా కంప్లీట్గా చూస్తాం అయితే.